డీటెయిల్స్ చూస్తే పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత అని, అది ప్రతి ఒక్కరూ పర్యావరణాన్ని కాపాడడానికి కృషి చేయాలని ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ రాజేష్ షా తెలిపారు. శుక్రవారం ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని జడ్పీ సమావేశ మందిరంలో నిర్వహించిన సమావేశానికి ఆయన ఎస్పీ అఖిల్ మహాజన్, డిఎఫ్ఓ ప్రశాంత్ బాజీరావు పాటిల్తో కలిసి హాజరయ్యారు. ప్రతి ఒక్కరూ బాధ్యతగా చెట్లు నాటడమే కాకుండా వాటిని సంరక్షించాలన్నారు. అడవులను నరికివేయకుండా కాపాడాలన్నారు. గ్రామాలు, పట్టణాల్లోని చెట్లు నాటి వాటిని సంరక్షించాలని పిలుపునిచ్చారు. పర్యావరణాన్ని పరిరక్షించే బాధ్యత కేవలం అటవీ శాఖపైనే కాకుండా అన్ని శాఖల వారికి ప్రతి ఒక్కరిపైన ఉంటుందని ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు. చెట్లను నాటడమే కాకుండా వాటిని సంరక్షించడమే పెద్ద బాధ్యతగా తీసుకోవాలన్నారు. ఇంటి పరిసరాల్లో స్థలం ఉంటే తప్పకుండా చెట్లను నాటాలని సూచించారు. అడవిలో ఉండే చెట్లను, జంతువులను కాపాడుకునే బాధ్యత అందరిపైన ఉంటుందని స్పష్టం చేశారు. కళాకారులు తమ పాటలు, నృత్యాల ద్వారా పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పించారు. కలెక్టర్ అధికారులతో కలిసి పోస్టర్లు ఆవిష్కరించారు. పర్యావరణం ఎందుకు కాపాడుకోవాలి, దాంట్లో ఫారెస్ట్ డిపార్ట్మెంట్తో పాటు అన్ని డిపార్ట్మెంట్స్ వాటితో పాటు మళ్ళీ ప్రతి ఒక్కరిది కూడా చాలా కీలకమైన బాధ్యత ఉంటుంది. దాని విషయంలో నేను ఒక 4-5 అంశాల పైన మీ అందరికీ వివరిస్తాను. ఫస్ట్ ఏమో చెట్లు నాటడం. సో చెట్లు నాటడం సందర్భంగా మనం చాలా సంవత్సరంలో ప్రతి ఒక్క ఇంటికి అట్లా 6 మొక్కలు కానీ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో ఆ ఇంటికి మొక్కలు ఇచ్చిన తర్వాత మళ్ళీ కొన్ని సందర్భంలో అక్కడ ఇంట్రెస్టెడ్ ఎవరైతే ఉంటారో వారు మంచిగా అక్కడ నాటించి మళ్ళీ కాపాడతారు. కొందరు అంటే మళ్ళీ ఎక్కువ దానిపైన శ్రద్ధ పెట్టకుండా అక్కడే మళ్ళీ పడేస్తారు. అది మంచి పద్ధతి కాదు. ఎవరైనాకి మళ్ళీ మొక్కలు ఇచ్చినా తప్పకుండా వారు ఇంటికాడ 6 మొక్కలు నాటించి మళ్ళీ ఆ మొక్కలు కూడా తప్పకుండా కాపాడుకోవాలి. దీంతో పాటు మళ్ళీ గ్రామంలో కూడా సర్పంచ్ ఆధ్వర్యంలో, మున్సిపాలిటీలో కూడా మళ్ళీ వార్డ్ కౌన్సిలర్స్ వారి ఆధ్వర్యంలో కూడా చెట్లు నాటడం జరుగుతుంది. దాంట్లో కూడా మనం తప్పకుండా 70-80%, ఎందుకంటే ఒక 20-30% అంటే అది క్యాజువాలిటీ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు, కానీ 70-80% తప్పకుండా చెట్లు కాపాడుకోవాలి. దీంతో పాటు ప్రభుత్వం చేసినటువంటి ప్రోగ్రామ్తో పాటు మీ షాప్ ముందు కానీ కూడా, ఎందుకంటే మున్సిపాలిటీలో చూస్తే చాలా వరకు షాప్స్ ఉన్నాయి కానీ ఎక్కడైనా షాప్ ముందు చెట్లు ఉండడం లేదు. సో అటువంటి కూడా మున్సిపాలిటీలో కూడా ఎవరైతే యజమాని ఉన్నారో, రెండో అంశం అంటే ఫారెస్ట్ తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా కాపాడుకోవాలి. ఉన్న ఫారెస్ట్ ఏవైతే ఉన్నా మన ఆదిలాబాద్ జిల్లాలో చూస్తే కూడా ఫారెస్ట్ రీక్లెయిమింగ్ యాక్టివిటీ అక్కడ చేస్తున్నారు. దీంతో పాటు కూడా ఇంకా ఏవైతే ఫారెస్ట్ ఏవైతే ఉన్నాయో ఉన్న ఫారెస్ట్ కి కాపాడుకోవడానికి ఇప్పుడు అక్కడ కూడా నేను ఒక మాట చెప్పాను, చాలా మంది ప్లాంట్స్ పెడతారు. మీరందరూ కూడా ఇక్కడ చాలా మంది ప్లాంట్స్ పెట్టిన వాళ్ళు ఉండొచ్చు. దయచేసి ఈరోజు ఒక ప్లాంట్ చేసి మీరు దానికి 1 year 2 years వరకు కాపాడుకోవాలి, మీ బాధ్యత. అట్లా మీరు ఈరోజు తీసుకోండి. సో దట్ 1 year 2 years తర్వాత కూడా ఇప్పుడు డిఎఫ్ఓ గారు ఎట్లా చెప్పారు అంటే, చిన్న పిల్లలు అంటున్నారు ఇక్కడ నీడ వస్తుంది, మరియు మనం ఇక్కడ ఆడుతున్నాము, చాలా బెనిఫిట్స్ ఉంటాయి. అంటే ఒక ఫామ్లో కూడా, ఒక పొలంలో కూడా ఒక చెట్టు ఉంటే ఆ పొలంకి ఇంకా ఫర్టిలిటీ పెరుగుతుంది. ఇదంటే నేను కూడా చదివినప్పుడు, ఎన్వైరన్మెంట్లో చదివినప్పుడు నేను కూడా అది చదివాను. దట్ ఆ పొలంలో బౌండరీలో జనరల్గా వాళ్ళు చెట్టు పెడతారు. ఆ చెట్టు పెట్టిన వల్ల ఇంకా అది ఫర్టిలిటీ పెరుగుతుంది. సో ఇట్లా ప్రతి ఫార్మర్ కూడా ఇట్లా చేస్తే చాలా బాగుంటుంది. అది కాకుండా మీకు ఇల్లు ముందు కూడా కొంచెం స్పేస్ ఉంటే అక్కడ కూడా చెట్టు పెట్టండి. చెట్టు పెట్టుకొని అది కాపాడుకోండి లాస్ట్ వరకు. और उसके हिसाब से उनको दूसरे लोगों को भी प्रेरणा दे कि एक कोई तो भी लोगों को और भी अपना जो पास ऑन होता है वो करे. काफ़ी अच्छे आदिलाबाद के लोग एनवायरनमेंट के प्रति जागरूक हैं, वैसे ही वो रहे. और उसी के साथ मैं शुभकामनाएं देता हूँ कि वर्ल्ड एनवायरनमेंट डे अगले साल जो सेलिब्रेट करेंगे उसमें अभी जो जितने लोग आए